రిజర్వేషన్ల గురించి కొంతమంది కామెంట్లు చేస్తున్నప్పుడు నేను చెప్పాను. నేను ఓసీనే. ఈవెన్ మా కాలేజీలో యాంటీ రిజర్వేషన్ స్ట్రైక్ జరిగేటప్పుడు కూడా నేను ఈ స్ట్రైక్ వల్ల మనకు ఒరిగేది ఏందబ్బా, వాళ్ళకి అన్యాయం ఏళ్ల తరబడి సాగింది. వాళ్ళు ఇప్పుడు ఏదో బాగుపడుతున్నారు. సరే మన తరాల్లో ఆ ఇబ్బంది పడతాం తప్పదు. కానీ స్ట్రైకుల వల్ల మనం ఇంకొంచెం చదువులు నాశనం చేసుకోవడం కాకుండా ఇంకేముందన్నందుకు దాడులు కూడా గురైనటువంటి వాళ్ళు. నేనేమంటానంటే రిజర్వేషన్స్ ఎప్పటికెప్పుడు తీసేయాలంటే కుల వివక్ష పూర్తిగా పోవాలి. అందరం సమానం అనే ఫీలింగ్ రావాలి. ఆ ఫీలింగ్ పోగొట్టుకోనంత వరకు, అన్ని కులాలు సమానమైనటువంటి ఫీలింగ్ రానంత వరకు, కులపెచ్చ పెరుగుతున్నంత వరకు ఆటోమేటిక్గా రిజర్వేషన్లు కంపల్సరీగా ఉండి తీరుతాయి. ఇవాళకి కూడా కుల వివక్ష ఉందనడానికి సాక్ష్యం, సజీవ సాక్ష్యమైనటువంటి గుళ్ళోకి దళితుల్ని రానియనటువంటి దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి. దళితుల్ని గుళ్ళోకి రానియకుండా గ్రామస్తులు అడ్డుకున్న ఘటన తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం దొరవారి సత్రం మండలం పరిధిలోని పాళెంపాడు గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కోరిందమ్మ గ్రామశక్తి దేవాలయంలోకి స్థానిక ఎస్సీ కాలనీకి చెందిన వాళ్ళని రానియకుండా గ్రామానికి చెందిన ఓ సామాజిక వర్గం పెద్దలు అడ్డుకున్నారు. దళితుల కథనం మేరకు 2016లో గ్రామంలోని అన్ని సామాజిక వర్గాల వాళ్ళు విరాళాలు వేసుకుని గ్రామశక్తి దేవాలయం నిర్మించుకున్నారు. అప్పటి నుంచి గ్రామానికి చెందిన పలువురు దళితులు పొంగలు పెట్టుకునే సమయంలో వాళ్ళని గుళ్ళోకి రానియకుండా గ్రామస్తులు అడ్డుకోవడం రివాజుగా మారుతుంది. దీన్ని ఎలాగైనా అడ్డుకోవాలని తలంపుతో ఆదివారం దళితులందరూ గుడి వద్ద పొంగలు వంచుకుని గుళ్ళోకి దేవతకు నైవేద్యం పెట్టేందుకు ప్రయత్నించారు. అదే సమయంలో అక్కడ ఉన్న గ్రామ పెద్దల నుంచి పూజారి వరకు దళితులను గుళ్ళోకి వెళ్ళనీయకుండా తాళం వేశారు. దీంతో వివాదం చోటు చేసుకుంది. స్థానిక ఎస్ఐ అజయ్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని సమస్యను తాత్కాలికంగా పరిష్కరించి సర్దుబాటు చేశారు. గుడిలోకి వెళ్లకుండా అడ్డుకున్న వాళ్ళ మీద దళితులు ఫిర్యాదు చేశారు. కాగా ఆలయంలోకి వస్తున్న ఎస్సీలను అడ్డుకుని గుడికి తాళాలు వేసిన వాళ్ళ మీద కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం డిమాండ్ చేసింది. ఇది ఖచ్చితంగా అక్కడ గుడికి రానియనటువంటి ఏ ఒక్కడైనా సరే శిక్షార్హుడే. వాళ్ళందరూ కూడా గుళ్ళోకి రానియనడానికి నువ్వెవరు, దేవుడు ఏమైనా చెప్పాడా వీళ్ళని రానియద్దు వాళ్ళని రానియద్దని? మధ్యలో వీళ్ళకేం బాధ, వీళ్ళెందుకు చేసుకొస్తున్నారు? ఇలాంటి దరిద్రుల మూలంగానే దేశంలో అసలు ఈ కుల వివక్ష అన్నటువంటిది తయారవుతుంది. ఖచ్చితంగా అంటరానితనాన్ని మళ్ళీ పెంచి పోషిస్తున్న వాళ్ళకి కఠిన శిక్షలే పడాల్సి ఉంది.